వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు కస్టడీలోనికి తీసుకున్నారు. గత నెల 10వ తేదీన నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో A3గా ఉన్న అప్పలరాజును విచారించేందుకు జిల్లా కోర్టు అనుమతినిచ్చింది. దీంతో అధికారులు ఆయనను అంపోలు జైలు నుంచి పలాస పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి కీలకమైన వివరాలు సేకరించేందుకు అధికారులు ఆయనను కస్టడీలోనికి ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుండగా అనంతరం అప్పలరాజును తిరిగి ఆంపోలు జైలుకు తరలించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. రైట్, ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు. వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు కస్టడీలోనికి తీసుకున్నారు. గత నెల 10వ తేదీన నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో A3గా అప్పలరాజు ఉన్నారు. అయితే ఆయనను విచారించేందుకు జిల్లా కోర్టు అనుమతినివ్వడంతో అధికారులు ఆయనను ఆంపోలు జైలు నుంచి పలాస పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి కీలక వివరాలు సేకరించేందుకు అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగబోతోంది. అనంతరం అప్పలరాజును తిరిగి ఆంపోలు జైలుకు తరలించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, జమీమా, ఏదైతే వైసీపీ మాజీ మంత్రి అప్పలరాజుని అయితే ఈ రోజు పోలీసులు ఒక్కరోజు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఏదైతే మాజీ మంత్రి అప్పలరాజును ఈ రోజు అంపోలు జైలు నుండి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు అయితే తరలించారు. అయితే ఒక్కరోజు కస్టడీకి కోరుతూ కూడా ఇప్పటికే జిల్లా కోర్టు అనుమతి మేరకు కూడా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు తరలించారు. ఈ క్రమంలో అధికారులు అయితే అప్పలరాజును అంపోలు జైలు నుంచి దించాలి. ఇప్పటికీ కూడా అప్పలరాజుని పలు అంశాలపై కూడా విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఒక్కరోజు కస్టడీలో భాగంగా ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా సీదిరి అప్పలరాజును కూడా ఏదైతే విచారిస్తారో ఆ విచారణ అనంతరము తిరిగి జైలు నుంచి కూడా తిరిగి జైలు నుంచి తరలించే అవకాశం ఉందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పారు. ఏదైతే గత 10వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో సీదిరి అప్పలరాజు A3గా ఉన్న సంగతి తెలుస్తుంది. ఈ క్రమంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఈ కేసులో భాగంగా ఆయన్ని తరలించారు. ఏదైతే గత నెల 10వ తారీఖున రోడ్డు ప్రమాదంలో ఉన్నటువంటి దానయ్య అనే వ్యక్తి అయితే ప్రమాదంలో చనిపోయినటువంటి ప్రమాదం అయితే జరిగింది తెలిసిన పరిస్థితుంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఈ పలు అంశాలపై కూడా సీదిరి అప్పలరాజుని కూడా పలు అంశాలపై అయితే కూడా విచారణ కస్టడీలో భాగంగా విచారిస్తున్నారు. అదే విచారణలో భాగంగా పలు అంశాలు బయటకు రానున్నాయని కూడా ఒకవైపు అయితే పోలీసు వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. నరసింహ.